ఏపీ మంత్రి నారా లోకేష్ తో క్రికెటర్ హనుమ విహారీ భేటీ అయ్యారు. విజయవాడ వచ్చిన హనుమ విహారీని లోకేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. వైసీపీ రాజకీయాలకు తాను బలయ్యానని హనుమ విహారీ వివరించారు. క్రికెట్ అసోసియేషన్ పదవికి తనతో వైసీపీ సర్కార్ రాజీనామా చేయించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆహ్వానంతో మళ్లీ ఏపీకి వచ్చినట్లు హనుమ విహారీ తెలిపారు. ఏపీ నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారుల సంఖ్య తక్కువంటున్న హనుమ విహారీతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్రీడాకారులను అనగదొక్కే ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు హనుమ విహారీ క్రికెటర్ ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా కలిసి వచ్చారు. ఎందుకు కలిశారు, ఏం జరిగింది అని అడుగుదాం. సార్, నారా లోకేష్ గారిని కలిశారు కదా, గత ప్రభుత్వ హయాంలో మీకు జరిగిన అన్యాయం ఏంటి, అది లోకేష్ గారు చెప్పారా? అది చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఎప్పుడైతే ఆ కాంట్రవర్సీ అయిందో ఆయన కూడా ట్వీట్ చేయడం అందరం చూసాము. వెల్కమ్ చేస్తారని కూడా చెప్పారు ఆ ట్వీట్లో. అదేవిధంగా ఈరోజు పర్సనల్గా ఆయన పిలిచి చెప్పారు, ఇలాంటి ప్లేయర్ ఉండాలి, ఇట్లా ఆంధ్రాకి ఉండాలి, మరొకసారి ఆంధ్రాకి ఆడాలి, మన సొంత గడ్డ ఆ తెలుగు ప్రజలు మరొకసారి రిప్రజెంట్ చేయాలి, అలానే కంబ్యాక్ కూడా చేయాలి, అంటే ఆంధ్ర టీం ఇంకా మెరుగుపడాలని నేను చెప్పడం జరిగింది. అలానే సపోర్ట్ కూడా చేస్తారని నారా లోకేష్ గారు అనడం చాలా సంతోషంగా ఉంది. అంటే టీంలో పాలిటిక్స్ ఎందుకు వచ్చి అంటారు, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ క్యాప్టెన్గా నేను టీంకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది చేసేవాడిని. వాళ్ళకి క్యాప్టెన్ ఎవరైతే వాళ్ళ మాట వింటారో అలాంటి క్యాప్టెన్ కావాలనుకున్నారు. సో అది నేను చేయట్లేదు. ఎందుకంటే ఎవరైతే మెరిట్ మీద వస్తారో వాళ్ళనే నేను ఆడిపించడం జరుగుతుంది. కానీ వాళ్ళు చూస్తే చాలామంది ప్లేయర్స్ ఎవరైతే మెరిట్ కాదో వాళ్ళు కూడా పుష్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ మాట నేను వినట్లే కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకనే ఇబ్బందులు పెట్టి దాని తర్వాత లేనిపోని విషయాలు సోషల్ మీడియాలో పెట్టి దాని తర్వాత నన్ను తీసేయడం జరిగింది. ఆస్ట్రేలియాలో కానీ యూఎస్లో కానీ స్పోర్ట్స్కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. మిగతా పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు. మన రాష్ట్రంలో ఎందుకు ఇలా ఉందంటారు? అట్లా అంటే ఒక రాష్ట్రం అనే కాదండి, ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే మొత్తం మన దేశంలో అన్ని చోట్ల ఇట్లా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు డైరెక్ట్గా అని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం ఏదైతే అంత ఇన్వాల్వ్ అయ్యారో ఎప్పుడు అంత లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా 2014 to 2019 నేను అదే టైంలో ఆంధ్రాకి కూడా రావడం జరిగింది. అదే టైంలో ఇండియాకి కూడా ఆడడం జరిగింది. అప్పుడు ఇంత ఇన్వాల్వ్మెంట్ క్రికెట్లో వాళ్ళు డైరెక్ట్గా పొలిటీషియన్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ కాలేదు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఇన్వాల్వ్ కాలేదు. కానీ అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో అది జరగకపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళది ఉంది కాబట్టి కొంచెం అందరు కూడా సఫర్ అవ్వడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ. ఎంఎస్కే ప్రసాద్ గారు, ఎలక వేణుగోపాల్ గారు, నెక్స్ట్ మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడాన్ని ఎలా చూడాలి? అది అందుకే బాధాకరంగా అనిపించింది. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పోయిందని అనుకున్నాను. హ్యూమిలేషన్ జరిగింది. అందుకనే ఆ పోస్ట్ కూడా చేయడం జరిగింది. నేను ఈ రాష్ట్రంలో క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతాను. డెఫినెట్గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉందండి ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే గతంలో కూడా క్రీడలకి ఎట్లయితే స్ఫూర్తిని ఇచ్చారో అలాంటి స్ఫూర్తిని మరొకసారి ఇచ్చి స్పోర్ట్స్ని డెవలప్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. మీ రాజీనామాను ఎవరు చేయాలని కోరారు, దాన్ని అనుకున్న పొలిటికల్ లీడర్లు ఎవరంట? ఆ పొలిటికల్ లీడర్ నాకు తెలియదండి. గోపీనాథ్ రెడ్డి గారు ఇట్లా చెప్పారు, ఇట్లా రిజిగ్నేషన్ ఇవ్వాలి లేకపోతే టీం నుంచి తీసేస్తామని చెప్పడం జరిగింది. సో అందుకని నేను రిజిగ్నేషన్ ఇచ్చి కంటిన్యూ చేసి ఆ టోర్నమెంట్ ఆడడం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఒక ఇంటర్నేషనల్ స్థాయి ఆటగాడిని కూడా అనేక ఇబ్బందులకైతే రాష్ట్రంలో గురి చేశారు గత వైసీపీ సర్కార్లో. తాము ఎవరైతే టీంలో తీసుకోవాలని చెప్పారో వారిని తీసుకోకపోవడంతో ఆయన్ను రాజీనామా చేయాలని, టోర్నమెంట్లో ఒక మ్యాచ్ ఆడిన వెంటనే మీరు రాజీనామా చేస్తారా లేకపోతే మిమ్మల్ని టీం నుంచి తప్పించమంటారా అని కెప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారీని బెదిరించిన పరిస్థితి. ఒక రకంగా దాంతో ఇమీడియట్గా ఆయన రాజీనామా చేసి తర్వాత టీం నుంచి తప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కాకుండా బయట నుంచి ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే లోకేష్ గారి చొరవతో మరలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం లోకేష్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఒక రకంగా ఇటువంటి సంఘటనలు జరగడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం, అది క్రీడాకారులకు కూడా తీరని ఇబ్బంది కలిగించే అంశం అని ఆయన చెబుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో సత్య, ఏబిఎన్.